గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్. నేను మీ చిరంజీవి. దేశీయ అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన అవగాహన, సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ప్రధాన వార్తలపై కోటేశ్వరరావు గారి విశ్లేషణలు వినే ముందు ఈరోజు మీడియాలో వచ్చినటువంటి టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ది పైనీర్ న్యూస్ పేపర్ని తీసుకున్నట్టయితే ప్రధాన హెడ్లైన్స్: బ్రిక్స్ నేషన్ టు డీపెన్ కార్పొరేషన్. సో అదేవిధంగా మెయిన్ హెడ్లైన్స్ ఇది. ఇక మరో అంశం: తెలంగాణ రైజింగ్ ఈజ్ అన్స్టాపబుల్ అసెట్స్ సీఎం says Govet improving infrastructure to who more investments, prizes Amar Raja company to competing with China in EV technology, inauguration sales manufacturing facility of Amar Raja company in Divitipalli. సో ఇవి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మరో అంశం చూసుకుంటే ఈసీ ఎక్స్టెండ్స్ ఎస్ఐఆర్ డెడ్ లైన్ ఇన్ టీజీ. తెలంగాణలో ఈసీ ఎస్ఐఆర్ ప్రక్రియకు డెడ్ లైన్ ఆగస్టు 3 వరకు పొడిగించింది. అదేవిధంగా సీఎం రేవంత్ సీక్స్ ఆర్ఎస్ 1 lakh CR ఇన్వెస్ట్మెంట్ ఫర్ లేస్ ఫౌండేషన్ ఆఫ్ అమెజాన్ డేటా సెంటర్. సో అమెజాన్ డేటా సెంటర్ కోసం సీఎం రేవంత్ 1 lakh CR ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరో హెడ్లైన్స్: టీయర్ఫుల్ ఫేర్వెల్ టు ముద్రగడ. ముద్రగడ అంత్యక్రియల్లో జగన్ పాల్గొని అంత్యక్రియలకు నివాళులు అర్పించారు. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీని కూడా పరామర్శించడం జరిగింది నిన్న. అండ్ క్యాబినెట్ అప్రూవ్స్ 1.27 lakh CR ఫర్ సెమికాన్ మిషన్ 2.0. సో ఇవి ద పైనీర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ తీసుకుంటే ప్రధాన హెడ్లైన్స్: పారింది బాబు పాచిక, బనకచర్ల కోసం నావలి నజరానా, తుంగభద్రకు సమాంతర రిజర్వాయర్ నిర్మాణం, అధ్యాయానికి కేంద్ర సర్కార్ సైతం ఏర్పాట్లు, 9 మందితో సిడబ్ల్యూసి హై లెవెల్ కమిటీ చేశారు. ఏపీ, కర్ణాటక సహా తెలంగాణ ఈఎన్సీకి చోటు 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రంకు ఆదేశాలు. ఇటీవలే 3 రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి మంత్రి భేటీ, తెలంగాణ జల హక్కులను తీరని అన్యాయం. సో ఇవి ప్రధాన హెడ్లైన్స్. అదేవిధంగా కింద చూసుకుంటే సత్యాగ్రహ దీక్ష చేస్తాం, నిరుద్యోగులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కడతాం అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తక్షణమే 20,000 పోస్టులతో పోలీసు ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. జీపీఓ, మెగా డిఎస్సి గ్రూప్స్ పోస్టులు వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ ఏమైంది? సర్కార్పై నిరుద్యోగ జేఏసీ నేతలు కన్నెర. జిల్లా నుంచి తరలివచ్చిన నిరుద్యోగులు ఆందోళనలో దద్దరిల్ల ధర్నా చౌక్. సో నిరుద్యోగులకు ఇవ్వాల్సిన జాబ్స్ కావచ్చు, అటు 20,000 పోస్టులు పోలీసు జాబ్లు కావచ్చు, జీపీఓ, మెగా డిఎస్సి గ్రూప్స్ పోస్టులు వెంటనే విడుదల చేయాలని అంటూ జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ సర్కార్పై నిరుద్యోగులు అటు జేఏసీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. అదేవిధంగా మరో అంశం: కొడంగల్ ఎన్నిక రద్దు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి 2 ఓట్లు, అఫిడవిట్లో తప్పుడు సమాచారం చూసిన సిఈసి మౌనం ఎందుకు? ప్రజా ప్రాతినిధ్యం చట్టం ఉల్లంఘనపై సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలి. కేసు పెట్టి ఏడాది జైలు శిక్ష వేయాలి. మీనాక్షికి ఓ న్యాయం, రేవంత్ కోట. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారు. సో ఇది బీఆర్ఎస్ వేగంగా పుంజుకుంటున్నది, బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తుంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సోషల్ మీడియాలో వీడియో వైరల్. సో ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక దిశ చూసుకుంటే ఎస్ఐఆర్ గడువు పెంపు, వచ్చే నెల 3 వరకు ఛాన్స్. సో ఇది ఎస్ఐఆర్ గడువు పొడిగించాలని అటు ఓటర్లు ఇటు రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగింపు జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్లో అందజేయడం అన్నట్లు ప్రకటించింది. అలాగే అక్టోబర్ 12వ తేదీ ఓటర్ జాబితా ప్రకటన ఇస్తామని ఈసీ ప్రకటించిందన్నమాట. అదేవిధంగా కింద మరో హెడ్లైన్స్ చూసుకుంటే బ్యాంకుల్లోనే 1000 కోట్లు, 12 ఏళ్లు దాటిన పరిష్కారం కానీ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రభుత్వ శాఖల సంస్థలో పెండింగ్లోనే ఇష్యూస్, చొరవ చూపని కేంద్రం, ముందుకు సాగని పంపిణీ. సో మరో విధంగా త్వరలో శుభవార్త, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై అనుమతుల కోసం కేంద్రం ఏపీతో చర్చలు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత నాదే అంటూ రేవంత్ రెడ్డి చేశారు. మౌలిక వసతులు లేకనే ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా చేశారు వ్యాఖ్యలు.
సో ఇది దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక వెలుగు పేపర్లో చూసుకుంటే 7 గంటలు ఏకధాటిగా ఇరాన్పై మిసైళ్ల వర్షం. పగటిపూట కూడా దాడులు ప్రారంభించిన అమెరికా. ఇరాన్పై మళ్లీ నౌకదళ దిగ్బంధం షురు. అమెరికా బ్లాక్హెడ్పై ఇరాన్ ఆగ్రహం. ఇంధన ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరిక. కువైట్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి. భారీ పేలులతో ఎగసిపడిన మంటలు. సో అమెరికా ఇరాన్ వాగ్వాదాలు ఇంకా ఇప్పటికీ ముగిసేలా లేవు. ఎప్పటికప్పుడు ఏదో ఒక తాజా పరిణామం, తాజా వార్తలతో దాడులు జరుగుతూనే ఉన్నాయి, పరస్పరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో చూడాలి మరి. మరో అంశం, గాడ్జిలా ఖండం దూసుకొస్తున్న సూపర్ ఎల్నినో 1870లో వచ్చిన దానికి మించి ఉంటుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వార్నింగ్. సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందన్న నిపుణులు. 2027లోనూ ప్రభావం ఉంటుందని హెచ్చరిక. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం. మరో 45 రోజుల్లోతైన పెద్ద వానలు లేవు. 33% వర్షపాత పోటు. అత్యధికంగా హన్మకొండలోను 66%. మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలోనూ 50% పైగా వర్షాలు లేక మండిపోతున్న మొక్కలు. ప్రాజెక్టులకు రాని వరద, పడిపోతున్న భూగర్భ జలాలు. సో ఇది ప్రధాన హెడ్లైన్స్. ఇక ఇటు చూసుకుంటే 2 లక్షల ఆటోలను ఈవీలుగా మారుస్తాం. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సో విజువల్స్ కూడా చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, వాకిటి కూడా ఉన్నారు. ఇప్పటికే 3000 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్గా మార్చే ప్రక్రియకు మొదలైంది అంటూ సీఎం రేవంత్ చేశారు వ్యాఖ్యలు. కాలుష్యరహిత నగరం కోసం పరిశ్రమలను తరలిస్తాం. 2030 నాటికి అమెజాన్ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని సూచన. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇవి దిశలో వెలుగులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతిలోకి వస్తే, జగన్ రైతు ద్రోహి, సీఎంగా ఉన్న 5 ఏళ్లు ప్రాజెక్టులు గాలికి. గుండ్లకమ్మ పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పోయలేదు. మరమ్మతులు 1 పైసా ఇవ్వలేదు. పట్టిసీమను ఒట్టిసీమ అని విమర్శించారు. ఈ ప్రాజెక్టు లేకుంటే నేడు పరిస్థితి ఏంటి? 3 ఏళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై షెడ్యూల్. అమరావతికి జగన్ అడ్డుపడుతున్నారు. భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొడుతున్నారు. 15 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి అంటూ సీఎం ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. సో ఇటు చూసుకుంటే ఆక్వా సభ అరాచక ప్రదర్శన. ఆక్వాపై అవకలు, రాయితీ ఇవ్వకుండా నాడు ట్రాన్స్ఫార్మర్ల ధరలు పెంచేసింది అంటూ జగన్ చేశారు వ్యాఖ్యలు. రైట్. మరో అంశం, అడ్డగోలుగా అబద్ధాలు. మత్స్యకారుల గల్లంతు ఘటనలో జగన్ వైఖరిపై విస్మయం. అధికారులు రాత్రంతా పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే స్పందించిన యంత్రాంగం. సాయంత్రమే విషయం తెలిసిన అధికారులకు చెప్పని వైసీపీ నేత ఇప్పుడు నిర్లక్ష్యం అంటూ బురద. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. సో సాక్షి చూసుకుంటే, సాక్షిలో చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేలతో పెకిలించేస్తామంటూ జగన్ ఆరోపణలు చేశారు. ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ 4 నెలలలో ఆక్వా ఫీడ్ రేట్లు కిలోకు 14 నుంచి 16 పెంచింది. 16 తగ్గించింది మాత్రం ₹2. ఇలాగైతే ఆక్వా రైతులు ఏ రకంగా బతుకుతారు? మరోపక్క సిండికేట్గా ఏర్పడి ఉత్పత్తి ఖర్చులు పెంచుతున్నారు. తీరా పంట చేతికొచ్చాక మళ్ళీ సిండికేట్గా మారి రేట్లు తగ్గిస్తున్నారు. వీటిని చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో నీకింత నాకింత అంటూ వాటాలు పంచుకుంటున్నారు. ఎవరు అధైర్యపడొద్దు, వచ్చేది మళ్ళీ మనందరి ప్రభుత్వమే అంటూ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరికీ బుద్ధి చెప్దాం సరైన రీతిలో అంటూ జగన్ ఆక్వా రైతుల సమావేశంలో మాట్లాడు ఈ విధంగా ఆక్వా రైతులకు భరోసా ఇచ్చారు. సో ఇవి ఇవాళ వచ్చినటువంటి మీడియాలో ప్రధాన హెడ్లైన్స్. సార్ కోటేశ్వరరావు గారు, సార్ మనం ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్లో ప్రస్తుతం అత్యంత తీవ్రమైన అంతర్గత ఆర్థిక మరియు భద్రత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బలూచ్ నాయకుడు మీర్ యూర్ బలోచ్ పాకిస్తాన్ నుంచి వేరుగా బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఆయన మచూకి బలోచాని అని జాతీయ గీతంగా కూడా బలోచి ఫులస్ను కరెన్సీగా ప్రకటించారు. ఆ ప్రాంతంలో 85% పైగా భూభాగంపై బలూచ్ సైన్యం నియంత్రణ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటే JAAC ఆధ్వర్యంలో భారీ ప్రజా నిరసనలు జరుగుతున్నాయి. సో మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బలూచిస్తాన్ అనేటువంటిది 3 దేశాలకు సంబంధించినటువంటి సమస్య. బలూచిస్తాన్ ప్రాంతం
పాకిస్తాన్లో ఉన్నది, బలూచిస్తాన్గా పిలువబడే ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది, అదేవిధంగా ఇరాన్లో కూడా ఉన్నది. ఆ మూడు దేశాల సరిహద్దుల్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనేటువంటిది కొంతమంది ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండ్, లేకపోతే కోరిక. అయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రాంత నాయకులు చాలా సంవత్సరాలుగా అక్కడ వేర్పాటు ఆందోళనకు వాళ్ళు పూనుకున్నారు. అదేవిధంగా తీవ్రమైనటువంటి దాడులు కూడా జరిపారు. గతంలో పాకిస్తాన్ మీదకే ఉన్నటువంటి రైలుని కిడ్నాప్ చేయడంతో పాటు అనేక మందిని పెద్ద సంఖ్యలో చంపినటువంటి ఉదంతం కూడా తెలిసిందే. అదేవిధంగా బలూచిస్తాన్ వేర్పాటువాదులకు చెందినటువంటి గెరిల్లాల మీద లేదా వాళ్ళ యొక్క కేంద్రాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నది కూడా నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. అందువలన బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకుడు తమ స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేశామని లేదా కరెన్సీని ప్రారంభించామని ఇట్లాంటి ప్రకటనలు ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి భౌతిక పరిస్థితుల్లో అక్కడ ఆ విధమైనటువంటి వాతావరణం కానీ ఆ విధమైనటువంటి అదుపు కానీ బలూచిస్తాన్ ఏర్పాటువాదులకు లేదనేది స్పష్టం. ఎందుకు అంటే బలూచిస్తాన్ అనేటువంటిది విలువైనటువంటి ఖనిజాలతో కూడినటువంటి ప్రాంతం. ఒక విస్తారమైనటువంటి అటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్ అంత తేలిగ్గా వదులుకుంటుందని లేకపోతే వదిలివేస్తుందని మనం అనుకోవాల్సినటువంటి పని లేదు. తరచుగా ఇలాంటి ఘర్షణలు, ఇలాంటి ప్రకటనలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అందుకని బలూచిస్తాన్ వేర్పాటువాదులని పాకిస్తాన్ మిలిటరీ లేదా పారామిలిటరీ దళాలు కూడా పెద్ద ఎత్తున అణిచివేస్తున్నాయనేది కూడా తెలిసిందే. అయితే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు ఈ బలూచిస్తాన్ వేర్పాటువాదుల వరకు ఉన్నాయనేటువంటిది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి తగ్గట్టుగానే గతంలో మన దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు బలూచిస్తాన్ ఏర్పాటువాదాన్ని బహిరంగంగానే సమర్థించడంతో పాటు వాళ్ళకి తమ మద్దతు పూర్తిగా ఉంటుందనే ప్రకటనలు కూడా చేశాయి. అందువలన బలూచిస్తాన్ ఏర్పాటువాదులకు భారత్ సాయం అందిస్తుందనేటువంటి విమర్శ లేదా ఆరోపణలు పాకిస్తాన్ వైపు నుంచి తరచూ మనకు వినిపిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అందుకని ఇది నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి సమస్యే కాదు, వివిధ దేశాల్లో ఇటువంటి వేర్పాటువాద ఆందోళనలు లేకపోతే సాయుధ చర్యలు జరుగుతున్నటువంటి క్రమాన్ని మనం గమనంలోకి తీసుకుంటే వాటన్నింటిలో భాగమే ఇది అనేది కూడా చెప్పొచ్చు. దీని వెనకాల అంతర్జాతీయ శక్తులు లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది కీలకమైనటువంటి ప్రాంతంలో ఉన్నది. ఇరాన్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టేటువంటి శక్తులు అమెరికా ఉండొచ్చు లేదా పశ్చిమ దేశాలు ఉండొచ్చు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి దానిలో రెచ్చగొట్టేందుకు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు. పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. అందుకని ఎవరు ఎక్కడ ఎందుకు రెచ్చగొడుతున్నారు అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది నా అభిప్రాయం. రైట్ సార్, 1971లో తూర్పు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ విడిపోయినప్పటి రాజకీయ సైనిక పరిస్థితులకు ప్రస్తుత బలూచిస్తాన్ పీఓకే సంక్షోభాలకు మధ్య ఉన్న ప్రధాన వ్యూహాత్మక వ్యత్యాసాలు ఏముంటాయంటే సార్? ఆ ప్రాంతం చాలా విస్తారంగా ఉన్నమాట వాస్తవం. దాదాపు 40% వరకు పాకిస్తాన్ భూభాగంలో ఉంటది. కానీ జనాభా రీత్యా పల్చగా కొండలు గుట్టలతో నిండినటువంటి లోయలతో నిండినటువంటి ప్రాంతం అది. అందువల్ల భౌగోళికంగా చూసినప్పుడు బంగ్లాదేశ్ కు దానికి ఎక్కడ ఏ విధమైనటువంటి పోలిక లేదు. రెండోది, బంగ్లాదేశ్ లో గణనీయమైనటువంటి సంఖ్యలో జనాభా ఉన్నది. మైదాన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి సమస్య లేదా బలూచిస్తాన్ లో ఉన్నటువంటి సమస్యకి చాలా తేడాలు ఉన్నాయి. అందువలన వేర్పాటువాదం అనేటువంటిది ఒక పోలిక తప్ప అణచివేత ఇటువంటివి కూడా కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే. కానీ బలూచిస్తాన్ ని బంగ్లాదేశ్ జరిగినటువంటి విముక్తి పోరాటంతో మనం పోల్చక్కర్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మన దేశం స్వయంగా మన సైన్యాన్ని నడిపి బహిరంగంగా జోక్యం చేసుకుని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సేనల్ని అదుపు చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. సార్, అదేవిధంగా బలూచిస్తాన్ లో చైనా పౌరులపై నిరంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ముక్కలైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భవిష్యత్ ఏమవుతుందంటారు? చైనా దీనిని కాపాడుకోవడానికి నేరుగా సైనిక జోక్యం చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా?
బెలూచిస్తాన్ ప్రాంతం గుండా చైనా ప్రాజెక్టులు అనేక ఉన్నాయి. చైనా కారిడార్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నది కనుక ఆ విధమైనటువంటి దాడులు చైనీయుల మీద జరుగుతున్నమాట వాస్తవం. కానీ అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం అటువంటి ప్రాంతాలు ప్రాజెక్టుల్లో చైనీయుల భద్రత కూడా చర్యలు తీసుకుంది. అందుకని అయినంత మాత్రాన కొంతమంది చైనీయుల మీద దాడి చేసి కొంతమందిని హత్య చేసినంత మాత్రాన చైనా ఏదో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందనో లేదా మరొకటి చేస్తుందనో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దాని పెట్టుబడులకి జవాబుదారీగా ఉండాల్సినటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వం. అదేవిధంగా సార్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పెరుగుతున్న ప్రజా తిరుగుబాట్లు, ఇంకా పాక్ సైన్యానికి వ్యతిరేకంగా వస్తున్న నిరసనలను భారతదేశం తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు? అక్కడ భారత్ అనుసరించాల్సిన సరిహద్దు విధానం ఏమిటి? ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం అనేటువంటిది అది భారతదేశంలోని కాశ్మీర్లో ఒక భాగం. అంటే మన భారత అంతర్భాగం తప్ప మరొకటి కాదు. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో అంటే దేశ విభజన అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో మేము రెఫరెండం జరపాలనేటువంటిది అప్పుడు చెప్పినటువంటి అంశం. ఆ రెఫరెండం జరపడానికి ఆనాడున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధపడలేదు. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధపడలేదు కనుక అది వివాదాస్పదమైనటువంటి ప్రాంతంగా ఉన్నది. దాన్ని ఆక్రమించుకొని అక్కడ దాన్ని పూర్తిగా తమలో విలీనం చేసుకున్నట్టు ఇంతవరకు పాకిస్తాన్ ఏమి చెప్పలేదు. దానికి ఒక ప్రత్యేక దేశ హోదా కల్పించడం, దానికి ఒక ప్రధానమంత్రి పోస్టుని ఇవ్వడం, లేదా ప్రత్యేకంగా దానికి ఎన్నికలు జరపడం, పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా ఇటువంటివన్నీ కూడా చేస్తున్నది. కానీ మన దేశానికి వస్తే కాశ్మీర్ అనేటువంటి దానిలో ఈ ఆక్రమిత కాశ్మీర్ కూడా కొన్ని అసెంబ్లీ సీట్లను కేటాయించారు. ఆ కేటాయించినటువంటి సీట్లకి మన దేశం అదుపులో లేదు కనుక వాటిని ఖాళీగా ఉంచుతూ నోషనల్ గా అది పాకిస్తాన్ లో భాగమే అనేటువంటిది మనం క్లెయిమ్ చేస్తున్నాం. రైట్ సార్, మరో ప్రధాన అంశం కేంద్ర కేబినెట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా 2026ని బుధవారం ప్రకటించింది. భారతదేశ వ్యవసాయ ఎరువుల రంగంలో ఇది ఒక మైలురాయని కేంద్రం చెబుతోంది. దేశంలో ప్రస్తుతం యూరియా కొరతను తీర్చి దిగుమతులపై ఆధారపడటాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం అంటున్నారు. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 1990 దశకంలో నూతన ఆర్థిక విధానాల పేరుతో అనుసరించినటువంటి ఒక దివాళా కోరు విధానం ఫలితంగా ఇవాళ దేశంలో యూరియా సంక్షోభం అనేటువంటిది తలెత్తింది. రెండోది, యూరియా అనేటువంటిది కేంద్ర ఖజానా మీద భారంగా కూడా మారిందనేది ఒక వాస్తవం. ఎందుకు అంటే ప్రభుత్వ రంగంలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు, ఏ విధమైనటువంటి పరిశ్రమలు స్థాపించకూడదు అనేటువంటిది ఆ విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి అనుగుణంగానే ఎంత ఖర్చైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు తప్ప దేశంలో స్వయంగా పరిశ్రమలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఉపాధి కల్పించేందుకు పూనుకోవడం కానీ, లేదా విదేశీ మార్గ భారాన్ని తగ్గించుకోవడానికి కానీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లేదా యూపీఏ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి బీజేపీ నాయకుడు వాజ్పేయి ప్రభుత్వం కావచ్చు, గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ సర్కార్ కూడా ఆ అంశాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? 8-9 కర్మాగారాలను పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే మన అవసరాలకు లేదా మనం ఉత్పత్తి చేసేదానికి దాదాపు 10 నుంచి 15 బిలియన్ టన్నుల వరకు లోటు ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరంలో డిమాండ్ పెరుగుతుంది, ఒక్కొక్క సంవత్సరంలో డిమాండ్ అంతగా పెరిగినందుకు కారణంగా అంత లోటును భర్తీ చేసుకోవాలంటే ఇవాళ ఇప్పుడు పశ్చిమాసియాలో తలెత్తినటువంటి సంక్షోభం కావచ్చు, లేదా గతంలో తలెత్తినటువంటి అనేక సమస్యల కారణంగా దిగుమతి చేసుకున్నటువంటి యూరియా ధర భారీ ఎత్తున పెరిగింది. రెండోది, చైనా కొన్ని సందర్భాల్లో మన దేశానికి యూరియాని ఎగుమతి చేయకుండా అక్కడ ఉన్నటువంటి సంస్థల మీద ఆంక్షలు కూడా విధించింది, ఏది గాల్వాన్ లోయ ఉదంతం తర్వాత. అందువలన ఇలాంటి సమస్యలన్నీ కూడా తలెత్తినప్పుడు అది భారంగా మారుతున్నప్పుడు ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని ఇన్ని సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుందంటే అది అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే తీసుకున్నది తప్ప ఏదో గొప్పగా దీన్ని మనం వర్ణించాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ దాన్ని మంచి చర్యగానే మనం పరిగణించాలి. రైట్. అంటే సార్, ఇప్పుడు మరో ప్రధాన అంశం అంటే గత కొంతకాలంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో వస్తూనే ఉంది ఇది అంశాలు. అంటే
మత కుల విద్వేషాలు అనమాట. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా కులమత విద్వేషాలు, వ్యక్తిగత దూషణలు పెచ్చుమీరడం, దానికి వ్యతిరేకంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలను తీవ్రతరం చేయడం రాజకీయంగా పెను సంచలనంగా మారుతూనే వస్తుంది. ప్రజాస్వామ్య హక్కులకు, శాంతి భద్రతల రక్షణకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై మీరేం చెప్తారు? ఈ సోషల్ మీడియా కావచ్చు, లేదా మతపరమైనటువంటి విద్వేషం, లేదా మతపరమైనటువంటి దాడులు, లేదా మతపరమైనటువంటి రాజకీయాలు అనేటువంటివి మనం ఉత్తరాది నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో దిగుమతి చేశారు కొంతమంది, ముఖ్యంగా బీజేపీ, సంఘ పరివార శక్తులు. ఎందుకంటే ఉత్తరాదిలో మతాన్ని, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా అక్కడ రాజకీయ లబ్ధి పొందినటువంటి అనుభవాలను గమనంలో ఉంచుకొని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వేయలేకపోయినటువంటి బీజేపీకి అలాంటి అవకాశం కల్పించాలంటే ఒక 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, మొత్తం యావత్ దక్షిణాదిలో కూడా అలాంటి ఎజెండాను ఆర్ఎస్ఎస్ లేదా దాని అనుబంధ సంస్థలు అమలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే జరుగుతున్నటువంటి ఈ ప్రచారం, వీటన్నిటిని కూడా చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ తోటి చేతులు కలిపినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, లేదా పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళు కూడా ఆ బీజేపీ మతతత్వ ఎజెండాను భుజాన వేసుకొని తామే అసలైనటువంటి హిందుత్వవాదులు అని జనం ముందుకు వెళ్లేందుకు, తద్వారా లబ్ధి పొందేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా మత సామరస్యతకు లేదా సమాజంలో విభజనకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అది విఘాతం కలిగిస్తున్నది. అందుకని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఉన్నమాట వాస్తవం. అటువంటి వాళ్ళ మీద ఎవరి మీద అయినా చర్యలు తీసుకోవాలి. కానీ కొంతమంది మీద మాత్రమే ఇది టార్గెటెడ్ గా తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఇవాళ ఇప్పుడు తెలుగుదేశం 3 పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా సార్ తమ అధికారిక లేదా అనాధికారిక ఐటీ వింగ్ల ద్వారా ప్రత్యర్థులపై వ్యవస్థీకృత ట్రోలింగ్ను ప్రోత్సహిస్తున్నాయి. మరి కేవలం కార్యకర్తలను మాత్రమే అరెస్టు చేస్తూ వారికి జీతాలు ఇచ్చి విద్వేష కంటెంట్ రాయించే రాజకీయ నేతలపై చట్టం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఎందుకంటే వాళ్ళు నేరుగా ఉండరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి లేదా వాళ్ళు స్వయంగా అటువంటి వాటిని పోస్ట్ చేయరు. కానీ వాళ్ళు నియమించినటువంటి గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో అవి పెయిడ్ బ్యాచెస్ కావచ్చు, లేకపోతే మరొకళ్ళు ఎవరైనా కావచ్చు, అటువంటి గ్యాంగులు ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి. అందుకని వాళ్ళని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఈ అన్ని పార్టీల మీద, నాయకత్వాల మీద ఉన్నది. కానీ అటువంటి పని వాళ్ళు చేయడం లేదు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక మంత్రి. ఇది మన దేశంలో ప్రస్తుతం సెక్యులర్ రాజ్యాంగంలో అమల్లో ఉంది. అటువంటి సెక్యులర్ రాజ్యాంగం అమల్లో ఉండగా నేను పక్కా సనాతనవాది అని చెప్పేసి ఆయన వీరంగం చేయటం అనేటువంటిది మరి సెక్యులర్ భావానికి, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం. అటువంటి ప్రచారం చేయడం ద్వారా మరి ఆయన ఏ భావజాలాన్ని ముందుకు తీసుకొస్తున్నారు? అందుకని మరి అటువంటి వ్యక్తుల మీద, ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు, ఎవరైనా సరే పదవుల్లో, అధికారికమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి పనులు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మరి అటువంటి వ్యక్తుల మీద మరి ఈ చట్టాలు ఎందుకని ప్రయోగించడం లేదు అనేటువంటిది ప్రశ్న. అందుకని ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చిన మాట్లాడటానికి ఎవరికి హక్కు లేదు. ఆ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి చర్యలతో ఫలితం ఉండదు, లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టరు. బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కనుక ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాల్లో ప్రశ్న రావడం మీద ఉపా చట్టాన్ని పెట్టారు. ఇక డిజిటల్ స్పేస్ లో చూసుకున్నట్లయితే కులమతపరమైన పోస్టింగ్లు విపరీతమైన వ్యూస్, లైక్లు పొందుతున్నాయి. ఈ సామాజిక రుగ్మతను కేవలం పోలీసుల కేసుల ద్వారానే అణిచివేయగలమా, లేక దీని వెనుక ఓటు బ్యాంక్ రాజకీయాల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయి, బలంగా పనిచేస్తున్నాయంటారా? ఇప్పుడు సామాజిక మాధ్యమాలన్నీ కూడా ప్రైవేటు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నాయి. అవి విదేశీ కార్పొరేట్ సెక్టర్. మరి అటువంటి పోస్టులను డిలీట్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఒక చట్టం చేయదు? అటువంటి పోస్టులను పెడుతున్నటువంటి ఆ కంపెనీల మీద లేదా వాటి యజమానుల మీద ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆ విధమైనటువంటి జవాబుదారీతనం కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఉన్నది కదా. మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని తనకు ఇబ్బందికరమైనటువంటి పోస్టులను పెట్టడానికి వీలు లేదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కొన్ని ఖాతాలను బ్లాక్ చేసినప్పుడు మరి ఆ కంపెనీలే మీరు చెప్పినట్టుగా లేదా మనందరికీ తెలిసినటువంటి విద్వేష
ప్రచారాన్ని పోస్టల్ రూపంలో పెడుతున్నప్పుడు మరి వాళ్ళు ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఏఐ కావచ్చు, అటువంటి పోస్టులని గుర్తించలేవా? ఖచ్చితంగా గుర్తిస్తాయి. కానీ కావాలనే అలాంటి విద్వేషాన్ని ప్రచారం చేసుకోవడానికి వీలుగా కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి. అందుకని ఖచ్చితంగా అటువంటి కంపెనీల మీద చర్య తీసుకోండి. అటువంటి కంపెనీల సీఈఓలు కావచ్చు, లేదా ఉన్నతాధికారుల మీద ఎవరినైనా అటువంటి తీసుకొచ్చి జైల్లో పెట్టండి. ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ భారతదేశంలో సామాజిక సామరస్యానికి విచ్ఛిన్నం చేస్తున్నారనేటువంటి పేరుతోటి ఎందుకని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు? ఇది ప్రశ్న. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారు, మీ అమూల్యమైన విశ్లేషణలను మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షో. రేపటి డిఎన్ఏ షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.